హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఎప్పటిలాగే ఈరోజు కూడా ఓ కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వస్తున్నాను. ఈ వీడియో చూడబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒకే ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీ ఒక లైక్తో ఈ కథ ఎంతోమందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేయండి. ఇక కథలోకి ప్రవేశిద్దాం. రేయ్, మా ఏరియా మొత్తం ఏటీఎం తిరిగారా? ఒక్క దాంట్లో కూడా డబ్బులు లేవు. అక్కడ ఏమైనా వస్తున్నాయారా అడిగాను నా ఫ్రెండ్ని. వాడు ఓ ఏటీఎం అడ్రస్ చెప్పాడు. అక్కడ ఎప్పుడు డబ్బులు ఉంటాయనన్నాడు. ఆటోలో ఆ అడ్రస్కి వెళ్ళాను. ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకుని అలా రోడ్డు మీద వెళ్తున్నాను. రోడ్డుకి ఇరువైపులా పెద్ద పెద్ద గేట్లు, ప్రహరీ గోడలతో విశాలమైన స్థలాల్లో కోటల్లా ఉన్నాయి బంగ్లాలు. ఉన్నట్టుండి ఆ బంగ్లాలో పెద్ద అరుపు పడింది. ఆ బంగ్లా దగ్గరికి వెళ్ళాను. గేటు తెరిచి ఉంది. గేటు బయటే నిలబడి లోపలికి చూసా. ఆ ఇంటి గుమ్మం కూడా తెరిచే ఉంది. గుమ్మంలో నుండి ధోతీ కట్టుకున్న ఓ ముసలాయన బయటికి వచ్చాడు. గాబరాగా. బహుశా ఆయనే అరిచి ఉంటాడు నన్ను చూసి. బాబు అంటూ పరిగెత్తుకొచ్చాడు. నేను ఏంటా అన్నట్టు చూశాను. దగ్గరికి వచ్చి, మా అయ్యగారికి గుండెపోటు వచ్చింది బాబు, దాదాపు ఏడుస్తున్నట్టు అన్నాడు వణుకుతున్న గొంతుతో. నాకు చెప్పగానే సందేహం వచ్చి, ఇంట్లో ఎవరూ లేరా అని అడిగా. అయ్యగారు, ఆయన్ను చూసుకోవడానికి నేను, ఇద్దరమే ఉంటాం. సాయం చేయి బాబు, నీకు పుణ్యం ఉంటుంది. అయ్యగారిని తొందరగా ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. నాకు ఏం చేయాలో తోచలేదు. సహాయం చేద్దామనిపించింది. ఎక్కడ మీ అయ్యగారు? లోపలికి తీసుకెళ్ళాడు. విశాలమైన పడక గదిలో పెద్ద మంచం పైన ఓ పెద్దాయన గుండెను 2 చేతులతో అదుముకుంటూ బాధపడుతూ ఉన్నాడు. ఆలస్యమైతే ప్రాణాలు మిగులవు బాబు. సరే సరే, ట్యాక్సీ తీసుకొస్తాను అంటూ కాల్ చేయడానికి బయటికి వచ్చాను. సిగ్నల్స్ లేకపోవడంతో గేటు దాటి రోడ్డు మీదకి వచ్చేసాను. చాలాసేపటికి కాల్ రింగ్ అయింది. ట్యాక్సీ డ్రైవర్కి అడ్రస్ చెప్పి ఇంట్లోకి వెళ్దామని వెనక్కి తిరిగి చూశాను. అంతే, ఒక్కసారిగా షాక్కి గురయ్యాను. బంగ్లా ఉన్న స్థలం అంతా ఇప్పుడు పూర్తిగా నేలమట్టమైన భవన శిథిలాలు, పిచ్చి మొక్కలు, ముళ్ళ కంపలతో నిండి ఉంది. ఇదంతా కళా నిజమా అని తేల్చుకోలేక కొంచెంసేపు అలా అక్కడే నిలబడిపోయాను. ఏం జరిగిందో నాకు తెలియలేదు. హలో సార్ అనే పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాను. నా మొబైల్ మోగుతూ ఉంది. ట్యాక్సీ డ్రైవర్ నుండి కాల్. పక్కనే ట్యాక్సీ ఆగి ఉంది. నా మొబైల్ మోగడంతో కాల్ కట్ చేసి కన్ఫర్మ్ చేసుకొని ఈ అడ్రస్కి ట్యాక్సీ బుక్ చేశారు. అది మీరేనా సార్ అని అన్నాడు ట్యాక్సీ డ్రైవర్. అవును. రండి సార్, త్వరగా ఎక్కండి. ముందే ఈ చోటు అంత మంచిది కాదు. అతని మాటలు నాకు బుర్రకు ఎక్కడం లేదు. మస్తిష్కం నిండా ఆ బంగ్లా, ధోతి ముసలాయన, పెద్ద ఆయన ఆలోచనలే. ఇక్కడ బంగ్లా కనపడుతుందా నీకు? నేను చూస్తున్న నేలమట్టమైన బంగ్లా నిజమా కాదా అన్న అనుమానంతో అడిగాను ట్యాక్సీలో కూర్చుంటూ. బంగ్లానా? ఎక్కడ సార్? అతనికి చేత్తో చూపించాను. అతను ఈ ఏరియా మంచిది కాదు అని ఎందుకన్నాడో దానికి వత్తాసుగా నేను అడగటమే తడువుగా అన్నట్టు, మొత్తం కూలిపోయిన బంగ్లా ఉంది కదా సార్, దాన్నే అడుగుతున్నారా? ఇప్పుడు కాదు కానీ ఒకప్పుడు ఉండేది అక్కడ బంగ్లా. అప్పట్లో ఆ ఇంటి యజమాని గుండెపోటుతో చనిపోయాడు. ఒక పనివాడు ఉండేవాడు. ఆయన యజమానికి సేవ చేస్తూ ఆయన పోగానే 1 వారం లోపులో అతను చనిపోయాడు. యజమాని పిల్లలు ఫారెన్లో ఉంటారు. ఎవరు ఆ బంగ్లాని పట్టించుకుపోవడంతో అది కూలిపోయింది. చెప్పి, ఎందుకు సార్ ఆ బంగ్లా గురించి అడుగుతున్నారు అన్నాడు ట్యాక్సీ డ్రైవర్. ఏం లేదు, పరధ్యానంగా అన్నాను. మీకు కూడా ఆ బంగ్లా ముసలోళ్ళు కనిపించారు కదా అన్నాడు. బహుశా నా వాలకం చూసేమో. నీకెలా తెలుసు? నాకే కాదు సార్, ఈ ఏరియాలో ఉండే వాళ్ళందరికీ తెలుసు ఆ బంగ్లా, ఆ పనివాడు, అతని అయ్యగారి గురించి. అయోమయంగా డ్రైవర్ వైపు చూశాను. అవును సార్, మిట్ట మధ్యాహ్నం ఈ దారిన ఒంటరిగా వెళ్ళే వాళ్ళకి ఆ బంగ్లా కనపడడం, అందులో నుండి పనివాడు పరిగెత్తుకురావడం, వాళ్ళయ్య గారి గురించి చెప్పడం, లోపల ఇంకో దెయ్యం గుండెపోటుతో బాధపడుతూ ఉండడం,
వెళ్ళిన వాళ్ళు బయటికి రాగానే బంగ్లా మాయమైపోవడం జరుగుతూ ఉంటాయి. అందుకే ఎవ్వరు కాలినడకన ఈ రోడ్డులో వెళ్ళరు ఈ టైంలో. మీరు ఈ అడ్రస్ చెప్తే నేను కూడా అనుమానంతోనే వచ్చాను మీరు కరెక్ట్ అడ్రస్ చెప్పారా లేదా అని. ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయింది నాకు. ఇప్పటిదాకా నేను ఉన్నది దయ్యాలతోనా? దయ్యాల బంగ్లాలోకి వెళ్ళానా? కళ్ళు బయలు కమ్మాయి. స్పృహ తప్పిపోయాను. సార్ సార్ అంటూ మొహం మీద చల్లని నీళ్లు చల్లి లేపాడు డ్రైవర్. నేను కళ్ళు తెరవగానే, భయపడకండి సార్, ఆ ఆత్మలు ఇంతవరకు ఎవరికి ఎలాంటి హాని చేయలేదు, భయపడకండి అన్నాడు మళ్ళీ తనే. ఆత్మలు కోరిక తీరకపోతే అలా తిరుగుతూ మనుషులకు కనపడుతూ ఉంటాయి అన్నాడు. మౌనంగా ఉండిపోయాను. ఎవరైనా ఉండి ఉంటే వాళ్ళ అయ్యగారు బ్రతికేవారని, పనివాడి ఆత్మ నా వాళ్ళు ఉంటే బ్రతికి ఉండేవాడనని అయ్యగారి ఆత్మ కోరికతో ఉన్నాయంట. ఆ కోరికతోనే అలా అందరికీ కనిపించి సహాయాన్ని అడుగుతూ ఉంటాయి అన్నాడు ఆ ట్యాక్సీ డ్రైవర్. అలా ఆ అయ్యగారి ఆత్మ తిరుగుతూ ఉంటాయి అన్నాడు ట్యాక్సీ డ్రైవర్. ఆ సంఘటన జరిగిన రోజు నుండి నెల రోజుల వరకు నేను జ్వరంతో ఇంటి నుండి బయటికి వెళ్ళలేదు. ఇదండి లేటెస్ట్ హర్రర్ స్టోరీ. ఇది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.